గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే అపెండ్ వేరియబుల్స్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పటిదాకా మనం సెట్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం. బట్ అపెండ్ వేరియబుల్స్ కూడా మనకి కొన్ని కేసెస్లో ఉపయోగపడతాయి అన్నమాట. అదేంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. ఓకే, ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం, న్యూ పైప్ లైన్. సో పేరు ఏదో ఇద్దాం, డెమో డేటా. సో ఇక్కడ నేను గెట్ మెటా డేటా తీసుకుంటాను, గెట్ మెటా డేటా. ఓకే, సో జస్ట్ ఇవన్నీ కూడా కొలాప్స్ చేద్దాం. సో రీనేమ్ చేద్దాం, గెట్ ఫైల్ మెటా డేటా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ టెక్స్ట్ డేటా అనే ఫోల్డర్లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వాటిని లూప్ చేద్దాం. ఓకే ఓకే, సో దానికోసం ఇక్కడ మనకి డేటా సెట్ అనేది దీన్ని క్రియేట్ చేద్దాం. అజూర్ బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి, కంటిన్యూ, పేరు ఇద్దాం ఏదోటి, సోర్స్ డేటా సెట్. సో లింక్డ్ సర్వీస్. సో ఫస్ట్ హెడర్ బ్రౌజ్ చేద్దాం, సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్. ఓకే, సో మనం కంటైనరు అలానే ఫోల్డర్ రెండు కూడా పాయింట్అవుట్ చేసినాం. బట్ ఇక్కడ కూడా స్పెసిఫిక్గా ఫైల్ అనేది పాయింట్అవుట్ చేయలేదు, ఎందుకంటే మనకి ఎంటైర్ ఫోల్డర్ లూప్ చేయాలి కాబట్టి. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో దాని తర్వాత సో మీరు ఫీల్డ్ లిస్ట్లో ఏదైనా తీసుకోవచ్చు, నేనైతే చైల్డ్ ఐటమ్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకు తెలుసు గెట్ మెటా డేటా అనేది అరే రిటర్న్ చేస్తుంది కాబట్టి. లెట్స్ సీ దట్. సో అవుట్పుట్ చూడండి. సో 1 2 3 4 ఇలా మనకి 4 ఫైల్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాం. ఓకే, సో ఫర్ ఈచ్ యాక్టివిటీ సో పేరు మారుస్తాను, లూప్ ద ఫైల్స్. ఓకే, సో సెట్టింగ్స్ ఇక్కడ సీక్వెన్షియల్ అలానే ఐటమ్స్లో సో చైల్డ్ ఐటమ్స్. ఓకే, సో మీకు కావాలనుకుంటే సో విత్ ఇన్ ద ఫర్ ఈచ్లో వెయిట్ యాక్టివిటీ ఏదైనా తీసుకోవచ్చు. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ, అండర్స్టాండింగ్ అబౌట్ అపెండ్ వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్స్ గురించి కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ ఒక 3 వేరియబుల్స్ డిఫైన్ చేస్తాం, 3 వేరియబుల్స్. ఓకే, చూద్దాం ఏమేంటి అనేది. సో ఫస్ట్ వచ్చేసి అపెండ్ డేటా. సో డేటా టైప్ వచ్చేసరికి అరే, అలానే రిజల్ట్ డేటా. సో ఇది కూడా అరే డేటా టైప్, అలానే ఫైనల్ డేటా ఇది కూడా అరే. ఓకే, ఇలా ఒక 3 వేరియబుల్స్ అనేది తీసుకున్నాను. ఓకే, సో ఏం చేస్తానంటే విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో నేనైతే యూజ్ చేస్తాను అనమాట. లెట్స్ సీ దట్ యాక్టివిటీ. సో ఓపెన్, ఇక్కడ మీకు అపెండ్ వేరియబుల్ ఉంది కదా, దాన్ని తీసుకుందాం, అపెండ్ వేరియబుల్. సో బేసికల్గా అపెండ్ వేరియబుల్కి డేటా టైప్ ఖచ్చితంగా స్ట్రింగ్ సారీ అరే ఉండాలి. చూడండి ఇక్కడ. సో అపెండ్ వేరియబుల్ ఓన్లీ సపోర్ట్స్ యాడింగ్ టు ద అరే టైప్ వేరియబుల్. అంటే సో మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అరే టైప్ వేరియబుల్స్ మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో మీరు కావాలనుకుంటే రీనేమ్ చేసుకోవచ్చు. సో లేకపోతే వీ కెన్ కీప్ యాజ్ ఇట్ ఈస్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సెట్టింగ్స్, ఇక్కడ మనం ఇందాక యాడ్ చేసాం కదా అపెండ్ డేటా, దాని తర్వాత ఇక్కడ ఐటమ్స్ డాట్ నేమ్. ఓకే, సో దీనికి వాల్యూ ఏమి ఇచ్చానంటే మనం ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని దీనికి వాల్యూస్ కింద డైనమిక్గా ప్రొవైడ్ చేశాను. ఓకే, సో దాని తర్వాత నేను సెట్ వేరియబుల్ తీసుకుంటాను. సో మీకు డౌట్ రావచ్చు ఎందుకు సెట్ వేరియబుల్ అంటే, సో బేసికల్గా ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని క్యాప్చర్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తానంట. ఎందుకంటే మనకి రెఫరెన్స్ కోసం, అంటే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదని చెప్పడం కోసం అన్నమాట. ఓకే, అంతకుమించి ఇది అవసరం లేదు టు బీ ఫ్రాంక్, బట్ మనకి అర్థం కావడం కోసం నేనైతే ఇది అడిషనల్గా తీసుకున్నాను. సో ఇక్కడ కూడా ఏం చేస్తానంటే రిజల్ట్ సెట్ వేరియబుల్ తీసుకున్నాను. బట్ ఈ వేరియబుల్కి అవుట్పుట్ ఏంటంటే దీని నుంచి వచ్చిన అవుట్పుట్ని ఈ వేరియబుల్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలంటే లెట్స్ సీ దట్. సో వేరియబుల్స్ అపెండ్ డేటా. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇలా సో వర్క్ అవుతుందన్నమాట. సో బేసికల్గా ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫైల్స్ ఉన్నాయండి, text1, text2,
text3, text4 ఇలా 4 ఫైల్స్ ఉంటాయి. అపెండ్లో text1 వస్తుంది ఇనిషియల్ ఎగ్జిక్యూషన్లో, దాని తర్వాత text సెకండ్ టైం, ఓకే, థర్డ్ టైంలో text3, ఫోర్త్ టైంలో text4 అలా వస్తుంది. కానీ ఎక్కడ కూడా మీకు ఇది ఫస్ట్ ఎగ్జిక్యూషను, సెకండ్ ఎగ్జిక్యూషను, థర్డ్, ఫోర్త్, అంతేగాని ప్రతిసారి ప్రీవియస్ అనేది మనకి డిస్ప్లే అవ్వదు. అపెండ్ అవుతుంది బిహైండ్ ద సీన్స్, బట్ మనకి డిస్ప్లే అవ్వదు. సో ఆ డిస్ప్లే అవ్వటం కోసం నేను ఏం చేస్తానంటే ఈ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఇంకొక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకొని దానికి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. సో సెట్ వేరియబుల్ అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ సరే సో 1, సెకండ్ సరే రెండో టైం ఎగ్జిక్యూషన్ text1, text2, మూడోసారి text1, text2, text3, నాలుగోసారి text1, text2, text3, text4 ఇలా సో అపెండ్ అవుతుంది అనమాట. ఫస్ట్ సారి 1, రెండోసారి 2, 3, 4 ఇలా వస్తాయి. ఇదో సెట్ వేరియబుల్, ఇదో అపెండ్ వేరియబుల్ అనమాట. ఇలా మనకి ఏంటంటే డేటా అనేది అపెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వచ్చిన అవుట్పుట్ని వేరే సెట్ వేరియబుల్లో కాల్ చేసుకోవచ్చు. అంటే మీకు ఫర్దర్గా ఏదన్నా వేరే యాక్టివిటీ చేయాలనుకున్నా, వేరే ఆపరేషన్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే, సో ఇక్కడ ఏంటి ఫైనల్ డేటా పేరు మారుస్తున్నాను. సో ఈ వేరియబుల్కి ఏం తీసుకుంటానంటే ఫైనల్ డేటాకి సో రిజల్ట్ సెట్లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని ఈ వేరియబుల్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే అపెండ్ వేరియబుల్స్ అనేది అంటే అసలు అది ఎలా వర్క్ అవుతుందని చెప్తాం అనమాట. సో ఈ వచ్చిన అవుట్పుట్ని మనం ఫర్ ఈచ్ యాక్టివిటీగా లేకపోతే రకరకాల బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి మనం అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు వాల్యుయేట్ చేద్దాం. సో ఇది ప్రాపర్గా వర్క్ అయిందా లేదా ఏదైనా ఫెయిల్ అయిందో చూద్దాం. సో అవుట్పుట్ రన్ అవుతుంది, లెట్స్ వెయిట్. So still it's progress, let's see that. ఓకే చూడండి, సో మీకు ఫైనల్ డేటాలో సో ఎన్ని వచ్చినాయి 1, 2, 3, 4 ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి 4 ఫైల్స్ ఉన్నాయి. అదే మీరు సో మీరు సెట్ వేరియబుల్ 1 చూసారనుకోండి, ఫస్ట్ లాస్ట్ దాంట్లో 4 ఉన్నాయి. అలా దాని ప్రీవియస్ చూస్తే 3 ఉన్నాయి. ఓకే, అలానే దాని ప్రీవియస్ చూస్తే 2 ఉన్నాయి. అలానే ఫస్ట్ చూస్తే 1 ఉంటుంది. సో ఇందాక మీకు ఏదైతే Notepad++లో ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ మనకి ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. అదే అపెండ్ వేరియబుల్ ఉంది. సో సేమ్ ఇందాక ఏదైతే నేను చెప్పానో అపెండ్ వేరియబుల్స్లో ఐ థింక్ చూడండి. ఓకే, సో ఇది డిపార్ట్మెంట్ 2 కదా, మళ్ళీ పైకి వస్తే డిపార్ట్మెంట్ 3. ఇలా మనకి ఏంటంటే అపెండ్ వేరియబుల్స్ సెట్ వేరియబుల్స్ అనేది వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మనకు ఒకసారి ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఒక్కోసారి రియల్ టైంలో సినారీ కూడా సో అపెండ్ వేరియబుల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రకరకాల యూజ్ కేసెస్ మనం ఇది అని ఎక్కడ చెప్పలేం డెవలప్మెంట్లో. ఓకే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్ అని అర్థమైతే మనం ఎలాంటి ఫ్లో అనేది కూడా బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. అదే కాన్సెప్ట్ తెలియదు అనుకోండి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. సో ఐ థింక్ అపెండ్ వేరియబుల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.